నమస్తే అండి. ఈరోజు మనం బీఎస్సీ రిపోర్ట్ ఎలా చూడాలి, బీఎస్సీ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, బీఎస్సీ రిపోర్ట్స్ డైలీ వైజ్ ఎన్నైనాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనకు reports.px.indianal.in అండి. reports.px.indianal.in ఇక్కడ చూడండి. reports.px.indianal.in అనేది మన బిఐ రిపోర్ట్స్ అండి. దీంట్లో చూసుకోవచ్చు. మేబీ మళ్ళీ మీకు px.indianoil.in ఇందులో దాదాపు ఇదంతా మీకు అందరికీ తెలిసిందే. ఈ లాగిన్ అయినా మనం డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. మేము px.indianoil.inలో కూడా మనకు రిపోర్ట్స్ అనేది ఉంటాయి. చూడండి. ఇట్లా మనకు లాగిన్ అవుతుందండి. లాగిన్ అయినాక ఇక్కడ ఇదంటే టికెట్, ఏదైనా టికెట్ మన టికెట్ రేట్ చేయాలంటే ఐసీవీ టికెట్ టూల్ అండి. ఇదేమో డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎస్డిఎంఎస్. ఇక్కడ బిఐ రిపోర్ట్స్ అంటే ఇదండి. బిఐ రిపోర్ట్స్ అనేది ఇక్కడ డైరెక్ట్ రియల్ టైమ్ ఓఎన్సీడీడప్ అనేది ఇక్కడ ఉందండి. ఇది ఏదైనా మనం ఆధార్ సెర్చ్ ఏదైనా గ్యాస్ ఏజెన్సీలో ఉంది ఏదైనా కనెక్షన్ అంటే ఈ లింక్ టిక్ చేయడంతో మనకి ఇంకోటి డైరెక్ట్ ఇంకో సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ తీసేసుకొని డైరెక్ట్ మీరు ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసి డీడూప్ ఏదైనా ఉందా అనేది చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇదే బిఐ రిపోర్ట్లోకి నేను ఇప్పుడు ఇక్కడ టిక్ చేస్తున్నాను. బిఐ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఈ బిఐ రిపోర్ట్లో మనకు డైరెక్ట్ నేను ఇక్కడ లాగిన్ చేశాను కాబట్టి ఇది డైరెక్ట్ ఓపెన్ అయింది. ఈ బిఐ రిపోర్ట్లో మనకు డాష్ బోర్డ్ ఉందండి. డాష్ బోర్డ్లో డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్ అండి. డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్లో ఇక్కడ లాస్ట్కి వస్తే బిఎస్సి రిపోర్ట్స్ చూడండి. ఇక్కడ బిఎస్సి రిపోర్ట్స్, ఈ బిఎస్సి రిపోర్ట్స్లోకి వెళ్తే మనకు మంత్ వైజ్ అనేది మనకు కుములేటివ్ కనబడుతుంది. ఇక్కడ మంత్ వైజ్ కుములేటివ్ 52 ఉన్నాయండి. మన 8th మంత్, ఆగస్ట్ మంత్ 52 ఉన్నాయి. ఇప్పుడు ఇది మొత్తం కౌంట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ శాప్ కోడ్ కనబడుతుంది కదా మీకు, ఈ శాప్ కోడ్ మీద టిక్ చేస్తే ఇక్కడ వ్యూ రిపోర్ట్స్ డీటెయిల్స్, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ రిపోర్ట్స్ అండ్ బీఎస్సీ పేమెంట్ రిపోర్ట్. బీఎస్సీ పేమెంట్ రిపోర్ట్ అనేది ఏవైతే మనకు పేమెంట్ వస్తాయో దాని మీద ఇక్కడ టిక్ చేస్తే మనకు బీఎస్సీ పేమెంట్ వైజ్ వస్తుంది. లేదంటే డీటెయిల్స్ రిపోర్ట్స్ అంటే 52 ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ పేమెంట్ అనేది 47 ఉన్నాయి. ఈ పేమెంట్ వస్తే 47 వస్తాయి. డీటెయిల్స్ రిపోర్ట్ అంటేనేమో 52 వచ్చేస్తాయి. ఇందులో 52 ఉన్నాయి కాబట్టి 52 వచ్చేస్తాయి. ఇప్పుడు నేనైతే పేమెంట్ దాని మీద టిక్ చేస్తున్నాను. ఇక్కడ వేరే బ్రౌజర్ ఎప్పుడైనా పాపప్ వస్తే అలో కొడితే మనకి వేరే అది వస్తుందండి. వేరే మన ట్యాబ్లో మళ్ళీ ఇంకో బ్రౌజర్ అనేది మనకు ట్యాబ్ వచ్చేస్తుంది. ఇలా మనకు ఇంకో ట్యాబ్లో ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. మనకు ఈ రిపోర్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు డే వైజ్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 1st తారీఖులో ఎన్ని అయినాయి, 2nd తారీఖులో ఎన్ని అయినాయి, 3rd తారీఖులో ఇలా ఎన్ని అయినాయి, ఇలా కిందికి వెళ్తుంటే డే వైజ్ కూడా మనకు ఏ రోజు ఎన్ని అయినాయి అనేది రిపోర్ట్స్ కూడా మనకి ఇందులో చూడొచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అండి. మనం డైరెక్ట్ ప్రింట్ తీయాలంటే కూడా ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రింట్ పీడిఎఫ్ దాంట్లో టిక్ చేస్తే డైరెక్ట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ అనేది మనం ఏదైతే బీఎస్సీ పేమెంట్ విమ్ పోర్టల్ మనం అప్డేట్ చేస్తామో అది మనకి ప్రింట్ తీసుకోవడానికి ఈ ప్రింట్ తీసేసుకోవచ్చు. ఇది మనకి A4 సైజ్ పేపర్లో మనకు వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనండి. ఇలా మనం బిఐ రిపోర్ట్స్ అన్ని మనము డైరెక్ట్ చూసేసుకోవచ్చు ఎన్ని అనేది. ఇక్కడ మనం బీఎస్సీ రిపోర్ట్స్ ఏ మంత్కి ఎన్ని అయినాయి అనేది కూడా ఇక్కడ మనం మంత్ టిక్ చేసుకుంటే ఏ మంత్కి ఆ మంత్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అండ్ ప్రింట్అవుట్ అనేది మనం ఈ విధంగా మనం అది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఏ మంత్లో ఎన్ని అయినాయి అనేది ఇక్కడ టోటల్ రిఫ్లెక్ట్ అవుతుంది. టోటల్ బీఎస్సీ 1578, పేమెంట్ ఎలిజిబుల్ 1380. ఇలా అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా టిక్ చేస్తే వ్యూ డీటెయిల్స్ ఉంటుంది. మనకు రిపోర్ట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ.